సెకండ్ ఇన్కమ్ రావడం కానీ, లేకపోతే వాళ్ళు చేసే పనిలో కానీ ప్రమోషన్ రావడం కానీ, లేకపోతే వేరే ఉద్యోగానికి వెళ్ళడం కానీ, అలాంటి సూచనలు అనేవి బాగా కనిపిస్తాయి. అంటే మంచి ఆపర్చునిటీస్, గుడ్ ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి అన్నమాట. అదొకటి కాకుండా మనకి ఈ రాశికి అధిపతి ఏంటంటే 7వ ఇంట్లో ఉన్నారు. సో 7వ ఇంట్లో ఉన్నప్పటికీ వీళ్ళ పార్ట్నర్ కానీ, పార్ట్నర్షిప్ బిజినెస్ కానీ చాలా బాగుంటుందనే చెప్పాలి. అలాగే మనం చూసాము అంటే 2nd and 5th లార్డ్ అంటే మెర్కురీ ఏమో మనకి 6వ ఇంట్లో పడ్డారు. సో ఈ కొంచెం డిఫికల్ట్ హౌస్ కనుక కొంతవరకు వీళ్ళు కూడా ఏంటంటే హెల్త్ రీత్యా జాగ్రత్త పడడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండాను కొన్నిసార్లు ఏంటంటే లోన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఈ నెలలో ఎస్పెషలీ కనిపిస్తోందన్నమాట. సో కొంతవరకు జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అదొకటి కాకుండా సన్ ఏంటి మనకి ధనుస్కి వెళ్ళారు. సో 8th ఉన్నారు, అంటే 4th లార్డ్ 8th ఉన్నాడు. కష్టపడాలి, అంటే శ్రమతో కూడిన పని. అదొకటి కాకుండా గవర్నమెంట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ